SHO AP TV యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇటీవల బీహార్ రాజకీయానికి సంబంధించిన వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను తీసేయటం చర్చనీయాంశమైంది. దీని పట్ల దేశవ్యాప్తంగా చర్చలతో పాటు ఆందోళన కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం గురించి చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞులు, మాజీ శాసనమండలి సభ్యులు కేఎస్ లక్ష్మణరావు గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం లక్ష్మణరావు గారు. సార్, ముందుగా మనం బీహార్ అంశాన్ని చర్చించే ముందు అసలుకి ఎలక్షన్ కమిషన్ పాత్ర గురించి ముందు స్పష్టంగా తెలియజేస్తే దాని తర్వాత మనం ఈ అంశం గురించి చర్చిద్దాం. సార్, భారత రాజ్యాంగం భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టింది. ప్రజాస్వామ్యంలో ఒక నిర్ణీత కాలంలో ఎన్నికలు జరగాలి. దానికోసం రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆర్టికల్ 324 324 ద్వారా ఒక ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నికల కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే, దాని విధులు ఏంటంటే, లోక్సభ, శాసనసభ, రాజ్యసభ, శాసన మండలి ఈ ఎన్నికలు నిర్వహించాలి. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాలి. వీటికంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎలక్ట్రోల్ జాబితాలు, అంటే ఓటర్ల జాబితాలు తయారు చేయటం. ఎందుకంటే ఎన్నికలు మొత్తం కూడా ఓటర్ల జాబితాల మీదే ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఎన్నికల కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. 324 ప్రకారం ఏర్పడింది. అది స్వతంత్రంగా పనిచేయాలి. స్వతంత్రంగా పనిచేస్తేనే దేశంలో ఎన్నికలు నిష్పక్షపాతకంగా, పారదర్శకంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి అంశం మీకు చెప్పదలుచు. రెండవది, 1993లో టిఎన్ శేషన్ అని ఆయన వచ్చిన తర్వాత ఆయన మంచి చేశాడు. ఎన్నికల ఏ విధంగా నిర్వహించాలనేది చాలా కట్టుదిట్టంగా ఆయన అమలు చేశాడు. కానీ ప్రభుత్వాలకు నచ్చకది అప్పటి నుంచి ఎన్నికల్ని మల్టీ మెంబర్ కమిషన్ చేశారు. అంటే ఒక ప్రధాన ఎన్నికల అధికారి ఉంటాడు, ఇద్దరు అధికారులు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేది మల్టీ మెంబర్ కమిషన్. ఈ సందర్భంగా మీ దృష్టికి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తీసుకొస్తాను. ప్రధాన ఎన్నికల అధికారిని కానీ ఎన్నికల అధికారులను కానీ రాష్ట్రపతి నియమిస్తారు. అయితే రాష్ట్రపతికి పేర్లు ఒక కమిటీ సిఫార్సు చేయాలి. ఒక కమిటీ సిఫార్సు చేయాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తన తీర్పులో, ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సిఫార్సు చేసే కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, మళ్ళీ చెప్తున్నాను, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ ముగ్గురు సభ్యులుగా ఉండి వాళ్ళు సిఫార్సు చేసిన పేర్లు వాళ్ళని కేంద్రం నియమించాలని ఒకటి చేశారు, ఒక చట్టం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2023లో ఈ చట్టాన్ని, 2023 అంటే ఇటీవల కాలంలో, ఈ చట్టాన్ని సవరణ చేసి ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు. ఎంత పెద్ద మార్పు చేసిందో మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఎవరు వచ్చారు? ఇప్పుడు కేంద్ర మంత్రి వచ్చాడు. అంటే ముగ్గురులో ఇద్దరు, ప్రధానమంత్రి, మంత్రి, కేంద్ర మంత్రి ఒకవైపే ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని సిఫార్సు చేయొచ్చు. ఇది జరిగిన దగ్గర నుంచి ఎన్నికల కమిషన్ స్లోగా తన రాజ్యాంగబద్ధత, తన స్వయం ప్రతిపత్తి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్, ఆయన పూర్తిగా పక్షపాత ధోరణితో రాష్ట్రాలని, ప్రతిపక్ష పార్టీలని ఇబ్బంది పెట్టేటటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ నేను ఈ ఆరోపణ చేస్తున్నాను. కనుక ఇవాళ ఎన్నికల కమిషన్ క్రమంగా తన రాజ్యాంగబద్ధతని, తన స్వయం ప్రతిపత్తిని కోల్పోతుంది. ఇది ప్రజాస్వామ్యవాదులు అందరూ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఏదేమైనా ఆ రకమైనటువంటి పద్ధతిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు సార్ మనకి తరచుగా వినిపిస్తున్నమాట, అంతకుముందు సార్ అంటే మనం సంబోధించేవాళ్ళం, ఆచార్యులను కావచ్చు, గురువులను కావచ్చు. ఇప్పుడు ఈ సార్ అనేది ఈ రాజకీయ నేపథ్యంలో దీని డెఫినేషన్ ఏంటి సార్? బీహార్లో దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? సార్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, లేదా దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటి? దీని గురించి తెలియజేయగలరు సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్ అనే పదం చాలా పాపులర్ అయిపోయింది. సాధారణంగా మన అందరం కూడా ప్రతి వాళ్ళని సర్ అని పిలుస్తూ ఉంటాం. అంటే అయ్యా అని,
ఆర్యా అని తెలుగులో వాడుతూ ఉంటాం. కానీ బీహార్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు సర్ అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనాన్ని సృష్టిస్తుంది. అంటే బీహార్లో జాతీయ ఎలక్షన్ కమిషన్ సర్ అనే ప్రక్రియని చేపట్టింది. SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక సమగ్ర సవరణ. ఏమిటి దీని సారాంశం? దీని సారాంశం ఏంటంటే వాస్తవంగా బీహార్లో 2025 జనవరిలో ఎన్నికలు ఓటర్ల జాబితాల సవరణ సమ్మరీ రివిజన్ జరిగింది. దాన్ని మనం సమ్మరీ రివిజన్ అంటాం. అది జరిగింది, మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. 2025లో బీహార్లో జనవరిలో జరిగినటువంటి సమ్మరీ రివిజన్లో 7.8 కోట్ల మంది 7.8 కోట్ల మంది ఎలిజిబుల్ ఓటర్లను గుర్తించారు. కానీ ఎన్నికల కమిషన్ చాలా చిత్రంగా రేపు 2-3 నెలల్లో, రేపు నవంబర్ డిసెంబర్లో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి బీహార్లో. ఇలా ఎలక్షన్లు సమీపిస్తున్నటువంటి సమయంలో బీహార్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ రివిజన్ చేస్తాం, మళ్ళీ ఎన్నికల ఈ ఓటర్ల జాబితాలు మొత్తం కూడా మళ్ళీ ఫ్రెష్గా తీస్తాం. ముఖ్యంగా 2003 తర్వాత నమోదైనటువంటి సుమారు 3 కోట్ల మంది ఓటర్లు ప్రతి వాళ్ళు కూడా కొత్త ఆధారాలు తీసుకురావాలి, వాళ్ళు ఓటర్గా నమోదు కావాలంటే అని కొత్త వ్యవహారాన్ని బిగించేసింది. ఇంకో విచిత్రమైన విషయాన్ని చెప్తాను మీకు. ఎన్నికల కమిషన్ బీహార్లో సర్ అమలు చేయాలని జూన్ 24 నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 24 ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళు కూడా చాలా గమనించాలి. మీరు జూన్ 24 ఇచ్చి కేవలం 4 రోజులు టైం ఇచ్చి జూలై 24 నాటికి సర్ అయిపోవాలి, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిపోవాలి. అంటే బీహార్ లాంటి పెద్ద రాష్ట్రం, మనందరికీ తెలుసు ఇండియాలో ఉత్తరప్రదేశ్ తర్వాత అదే పెద్ద రాష్ట్రం, జనాభా పేద రాష్ట్రం, వలస కార్మికులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో 4 రోజుల్లో మొత్తం రివిజన్ అయిపోవాలి, అంత యంత్రాంగం మనకుందా అని ఏమంది? జూన్ 24 నోటిఫికేషన్ ఇచ్చింది, జూలై 24 అయిపోవాలి, ఆగస్టు 1న ముసాయిదా మేము విడుదల చేసింది. ముసాయిదా విడుదల చేసింది ఆగస్టు 1. 65 లక్షల మంది ఇందాక మీరు తీసేశారన్నారు, అక్కడి నుంచే వచ్చింది అది. సో ఆగస్టు 1న ముసాయిదా విడుదల చేస్తాం. ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా అభ్యంతరాలు పెట్టుకోవచ్చు. సెప్టెంబర్ 30న, అంటే రేపు 30వ తారీఖు దగ్గరికి వచ్చేస్తుంది, సెప్టెంబర్ 30న వచ్చేస్తుంది. సెప్టెంబర్ 30న తుది జాబితా విడుదల చేస్తాం. ఇదేమన్నా న్యాయమా? 4 రోజుల కాలంలో బీహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో దాదాపు 11 కోట్ల జనాభా, 7.8 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి రాష్ట్రంలో 4 రోజుల కాలంలో అవుద్దా అనేది మన అందరం కూడా గమనించాలి. ఎంత బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నా అంత యంత్రాంగం ఏం లేదు, దానికి అవ్వదు. కావాలని ఎన్నికల కమిషన్ ఈ విధంగా చేసింది అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. దీన్ని మనందరం కూడా ఇంత షార్ట్ టైం, సుప్రీంకోర్టు కూడా తర్వాత సుప్రీంకోర్టు మీద మనం మాట్లాడదాం, సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది ఇంత షార్ట్ టైంలో అవుద్దా అని చెప్పి. కాబట్టి ఇది చాలా గర్హనీయమైనటువంటి అంశం అని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఈ ప్రాసెస్ మొత్తం వివరంగా చెప్పారు సార్. ఈ సార్ ప్రాసెస్ మొత్తం, ఈ సార్ ప్రాసెస్ని ఆగమేఘాల మీద తీసుకురావడం, ఎలక్షన్ కమిషన్ తీసుకురావడం కావచ్చు, ఏదైనా కావచ్చు, దీని వెనుక గల రాజకీయ లభ్యత, రాజకీయ ఉద్దేశం అనుకోండి సార్, ఏమిటి? ఈ చర్య వలన ఎవరికి మేలు జరుగుతుంది, లేదా ఈ చర్య వలన ఎవరు నష్టపోతారు? దానికంటే ముందు మనం బెటర్ ఏంటంటే ప్రేక్షకులకు అర్థం కావటానికి ఈ 65 లక్షల మంది, ఈ 65 లక్షలు తొలగించారని చెప్పుకుంటున్నాం కదా, అసలు వాళ్ళు ఎవరు, వెరీ గుడ్, ఏమి తొలగించారు దాని గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు జూన్, మీ ఇందాక చెప్పాను, జూన్ 24, జూలై 24, జూలై చివరి వారంలో ఈ లిస్టు విడుదల చేశారు. విడుదల చేస్తే ఏం కనపడింది? అందులో 66 లక్షల మంది ఓట్లు తొలగించబడ్డాయి. సాధారణంగా మన అందరికీ తెలిసిన విషయం, భారతదేశంలో ఓటర్ల రివిజన్ జరిగింది అనుకోండి, పెరుగుతాయా తగ్గుతాయా? జనరల్గా పెరగాలి. ఇక్కడ 7.8 కోట్లు, అంటే 7,80,00,000 మంది ఉన్న ఓటర్లు 7.2 కోట్లకు వచ్చారు. 7.2 కోట్లు అంటే 7,20,00,000కి లోపుకి వచ్చేసారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే 7.7% తొలగించబడ్డారు. ఈ తొలగించిన వాళ్ళని ఏమంటారంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 1,00,000 మంది అసలు ఆచూకీ తెలవలేదు
వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నా. 1,00,000 మంది ఆచూకీ తెలవలేదు. ఒక 21.6 లక్షల మంది చచ్చిపోయారు, అంటే 21 లక్షల మంది. బహుశా మీరు ఫాలో అయ్యి ఉంటారు. యోగేంద్ర యాదవ్ ఈ చచ్చిపోయారని రిలీజ్ అయినటువంటి లిస్టులో సుప్రీంకోర్టు ముందుకి ఒక 15 మందిని తీసుకొచ్చి ఆయన చూపించాడు, సుప్రీంకోర్టు చూపించాడు. సరే, 21.6 లక్షల మంది చచ్చిపోయారు. 32 లక్షల మంది వలస కార్మికులు, 32 లక్షల మంది వలస కార్మికులు. అసలు 7 లక్షల మంది తమ పత్రాలని వాళ్ళు దాఖలు చేయలేదు. ఇలా మొత్తం 66 లక్షల మంది లేకుండా పోయారు. ఇక్కడ 2 ప్రశ్నలు మీకు ప్రేక్షకుల దృష్టికి తెస్తున్నారు. మొదటిది ఏంటంటే, బీహార్ను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం వలస కార్మికులు. ఒక ఆయన రాహుల్ శాస్త్రి అని ఆయన ఒక అధ్యయనం చేశాడు. 2003-2024 మధ్య బీహార్ నుంచి 1,76,00,000 మంది దేశంలో వివిధ ప్రాంతాలకు వలస కార్మికులుగా వెళ్ళారు. 1,76,00,000 మంది. ఇవాళ మీరు మన జిల్లాలో మీరు చూడండి, మన గుంటూరు ఉమ్మడి జిల్లాలో ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా బీహార్, ఒడిశా నుంచి వచ్చిన వలస కార్మికులే చేస్తున్నారు. ఇవాళ గుంటూరు, ప్రకాశం జిల్లాలో 65 స్పిన్నింగ్ మిల్స్ ఉంది. 65 స్పిన్నింగ్ మిల్స్లో కార్మిక వర్గం అంతా బీహార్ కార్మికులే. పల్నాడులో 10 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాటి నిండా ఒడిశా, బీహార్ కార్మికులే. అందాక ఎందుకు ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుంది, కొత్తగా షెడ్లు వేశారు. నేను మొన్న అక్కడ కార్మికులతో మాట్లాడే, ఏ స్టేట్ అని, మేమంతా బీహార్ నుంచి, ఒడిశా నుంచి వచ్చామని చెప్పి. హోటల్ ఇండస్ట్రీ కూడా ప్రెడామినెంట్గా, అంటే వీళ్ళందరూ తాత్కాలిక పనుల నిమిత్తం, వాళ్ళ జీవనోపాధి నిమిత్తం వచ్చారు. వాళ్ళు ఓటర్లు కాదా? వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. నువ్వు ఒక నెల రోజుల్లో కాగితం తెచ్చివ్వండి అంటే వాళ్ళు ఇవ్వగలరా? ఎక్కడో ఉన్నారు. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ వలస కార్మికులందరూ ఓటింగ్ టైంలో ఖచ్చితంగా తమ రాష్ట్రాలకు వెళ్తారు. ఇది మన ఎక్స్పీరియన్స్. లక్షల సంఖ్యలో వలస కార్మికులు తమ రాష్ట్రాలకి వెళ్ళి ఓటేస్తారు. నువ్వు ఆ వలస కార్మికులందరికీ ఓటింగ్ హక్కు డినై చేసినట్టే కదా. దీనికంటే ముఖ్యమైన విషయం ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకుల దృష్టికి తీసుకొస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఒక ఓటర్గా నమోదు కావాలంటే భారతదేశంలో గత 75 ఏళ్ళుగా ఓటర్గా నమోదు ఉండాల్సింది ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఐదర్ ఆధార్ కార్డు, లేక ఎపిక్ కార్డు అంటే ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన కార్డు, లేక రేషన్ కార్డు. ఈ మూడిట్లో ఏదున్నా సరే నువ్వు ఓటర్గా తీసుకోవాలి. ఇక్కడ స్పష్టంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళు గమనించాల్సింది, ఓటర్ వేరు, పౌరసత్వం వేరు. పౌరసత్వానికి ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు. ఒక పౌరుడి యొక్క పౌరసత్వాన్ని గుర్తించేది హోంశాఖ. వాళ్ళు అడగాలి ఏమైనా అడిగితే. ఎలక్షన్ కమిషన్కి ఏం పని? ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే, బీహార్లో 2003 తర్వాత నమోదైన ఓటర్లు సుమారు 3 కోట్ల మంది ఉన్నారు. ఈ 7.2 కోట్లు 3 కోట్లు, ఈ 3 కోట్ల మంది కూడా తమ ఓటు హక్కు కావాలంటే 11 రకాల పత్రాలు జారీ చేయాలి. నీ అయ్య ఎక్కడ పుట్టాడు, నీ అమ్మ ఎక్కడ పుట్టింది, వాళ్ళ నివాస అర్హతలు ఏంటి, నువ్వెక్కడ పుట్టావు, నీ నివాస అర్హత ఏంటి, ఈ నివాస అర్హత పత్రాలన్నీ పెట్టాలని ఎలక్షన్ కమిషన్ చెప్పి. దుర్మార్గమైన విషయం కదా ఇది. నీ పనేంటి? ధృవీకరణ పత్రం ఆధారంగా ధృవీకరణ ఏంటి? ఆధార్ కార్డు నువ్వే ఇచ్చావు కదా, ఎపిక్ కార్డు నువ్వే ఇచ్చావు కదా, వాటి ఆధారంగా ఓటు ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వకుండా నువ్వు తాత ముత్తాతల కాడి నుంచి నీకు పత్రాలన్నీ తహసీల్దార్ దగ్గర నుంచి పట్టరా, మీ నాన్న అక్కడ ఉన్నాడు లేదు ఆ తహసీల్దార్ దగ్గర నుంచి పట్టరా అంటే కావాలని ఈ తీసేసిన 66 లక్షల మందిలో సగం మీరు చూశారు వలస కార్మికులు. అలాగే ధృవీకరణ పత్రాలు లేవని తిరస్కరించినటువంటి వాళ్ళు, పత్రాలు దాఖలు చేయలేదు, వీళ్ళందరూ కూడా ముస్లింల మీద ప్రత్యేకమైన టార్గెట్ అన్నమాట. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పేరుతో బీహార్లో దుర్మార్గమైనటువంటి పాత్ర నిర్వహిస్తుందనేది చాలామంది మేధావులు, ఇవాళ యోగేంద్ర యాదవ్ అనేక వ్యాసాలు రాశాడు, రాజ్దీప్ సర్దేశాయ్ అనేక వ్యాసాలు రాశాడు, అలాగే రాహుల్ కుమార్ అనేక వ్యాసాలు రాశాడు, ఇంకా అనేక మంది హిందూ పత్రికలు అయితే మీరు ఆశ్చర్యపోతారు. గత నెల రోజుల్లో 15 వ్యాసాలు వచ్చినాయి దీని మీద. వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేశారు, ఏ జిల్లాల్లో ఎవరెవరు ఓటర్లు తొలగించారు,
డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఇది మామూలుగా నోటి మాటలతో మనం మాట్లాడుతున్నది కాదు. వాళ్ళ రీసెర్చ్ ఇవన్నీ కూడా చెప్తున్నాయి ఎవరెవరిని తొలగించారు అనేటటువంటి. కాబట్టి బీహార్ ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్తో ఓటర్లని పౌరసత్వ గుర్తింపులన్నీ తెచ్చుకోమని చెప్పి వాటిని తొలగించడానికి ఓ ప్రత్యేకమైనటువంటి డ్రామా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ డ్రామాని ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎక్సలెంట్ సార్. సార్ మీరు చెప్పారు ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకిస్తున్నారు, ప్రతిపక్ష నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు, ధర్నాలు పోరాటాలు చేస్తున్నారు. ఈ అంశంపై ప్రధాన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు లేదా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ఏ విధంగా స్పందించింది లేదా ఎలాంటి ఆదేశాలు అందించింది సార్? దాని గురించి తెలియజేయాలి. సుప్రీంకోర్టులో చాలామంది వేశారు కేసు, అనేక పార్టీలు, కాంగ్రెస్ తరఫున కొంతమంది వేశారు. తర్వాత యోగేంద్ర యాదవ్ ఒక కేసు వేశాడు. జాన్ బ్రిటాస్ అని సిపిఎం పార్టీ ఎంపీ, ఆయన ఒక కేసు వేశాడు. అలాగే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం అని చెప్పేసి జగదీష్ చోకర్ అని ఆయన ఒక కేసు. ఈ కేసులన్నింటినీ సుప్రీంకోర్టు ఉమ్మడిగా విచారణ చేసింది. సుప్రీంకోర్టు 3 ప్రశ్నలు అడిగింది ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వాన్ని. ఒక ఓటర్ పౌరసత్వ హోదాని నిర్ణయించే అధికారం ఈసీకి ఉందా? సుప్రీంకోర్టు అడిగింది ఈ మాట. నువ్వు ఎలక్షన్ ఓటివు. 2, నిజంగా మీరు ఈ ప్రక్రియ బాగా చేయాలంటే మీరు ఇచ్చిన సమయం సరిపోతుందా? 4 రోజుల సమయం. గుర్తింపు కార్డులు ఉన్నాయి కదా? 3వ ప్రశ్న, గుర్తింపు కార్డులు ఉన్నాయి కదా? మొదటిసారి ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఈ 3 అడిగింది. రెండోసారి సుప్రీంకోర్టు విచారణ చేసేటప్పుడు రెండోసారి ఏమడిగిందంటే అసలు ఈ 66 లక్షల మంది ఎవరు అసలు మీరు చెప్పండి. అంటే సుప్రీంకోర్టు వీటిని చెప్పింది కానీ సుప్రీంకోర్టు బలహీనత ఏంటంటే ఈ ప్రాసెస్ మీద అది స్టే ఇవ్వాలి. స్టే ఇచ్చుంటే అసలు ఈ చర్చ అంతా ఆగిపోయేది. ఎలక్షన్ తర్వాత చూసుకోండి అని చెప్పుంటే ఆగిపోయేది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా సూటిగా ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. 66 లక్షల మంది ఎవరని తేల్చి చూశారు. మనం ఈ 66 లక్షల మందిలో వాళ్ళు చచ్చిపోయారని చెప్పి చాలామంది బతికే ఉన్నారు. అవును సార్. రెండోది సింపుల్ ఆర్గ్యుమెంట్ సార్, వలస కార్మికులు బీహార్ రాష్ట్ర వాసుల కాదా, భారతీయుల కాదా? భారతీయుడని నువ్వు భావిస్తే ఓటు హక్కు ఇవ్వాలి కదా. వలస కార్మికులు 32 లక్షల మంది, వాడికి 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో టైం ఇస్తే కదా వాడు అక్కడ ఎక్కడో పని చేసుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో. వాడు వెళ్ళి అక్కడ దాఖలు చేయాలి కదా పత్రాలు. అవును సార్. నీకు అంత అర్రీ ఏమొచ్చింది? ఇది ప్రశ్న. మిగిలిన వదిలేద్దాం. కొన్ని వలస కార్మికులు మన కళ్ళ ముందు కనపడుతున్న సత్యం కదా వాళ్ళు. సార్ దీనికి రెలవెంట్ ఇంకో ప్రశ్న అడుగుతాను సార్. వలస కార్మికులు ఉన్నారు. మన రాష్ట్రంలో తీసుకుంటే పోయినసారి ఎలక్షన్లప్పుడు కొన్ని పార్టీలు వలస కార్మికులకు కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది సార్. అదే స్థానిక సమస్యలకు వచ్చేసరికి మొహం చాటేసారు, మళ్ళీ వద్దనే అది వాదన తెరపైకి వచ్చింది సార్. అసలు వలస కార్మికులు ఎవరైనా కానీ లేదా ఆ మ్యాటర్కి వస్తే వేరే రాష్ట్రం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ ఆ రాష్ట్రంలో ఓటు హక్కు రావాలంటే లేదా ఉన్న రాష్ట్రంలో ఓటు హక్కు పోవాలంటే ఇన్ని సంవత్సరాల పరిధి లేదా పరిమితి అంటూ ఏమైనా ఉందా సార్? దాని పరిమితి ఏం లేదు. వలస కార్మికుడు అక్కడ ఉండేటటువంటి దీన్ని రద్దు చేసుకుని అతను ఇక్కడ సొంత ఇల్లు సొంత అడ్రస్సు ఇస్తే ఇక్కడ తీసుకోవచ్చు, ఓటు తప్పేం లేదు. అది స్వచ్ఛందంగా జరిగేది. కానీ వలస కార్మికులు ఎవ్వరూ కూడా బీహార్లో ఉన్నటువంటి తమ హక్కులు వదిలేసి ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నాం మా అడ్రస్ ఇది అన్నవాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే వలస కార్మికులంతా ఫ్యాక్టరీల ఆవరణలో ఉంటాం మనం. మీరు గుంటూరులో ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర బిగిన్ చేసి మార్టూరు దాకా వెళ్ళండి, మీరు వెళ్ళండి కావాలి ఈ క్షణాన. అవన్నీ స్పిన్నింగ్ మిల్లు. నేను వెళ్ళాను మిల్లులకి.
ఆ స్పిన్నింగ్ మిల్లో ఈ వలస కార్మికులు ఉండడానికి షెడ్లు ఉంటాయి అన్నమాట. వాళ్ళు అప్పుడప్పుడు తమ రాష్ట్రానికి వెళ్ళి వస్తూ ఉంటారు. వాస్తవంగా ఇక్కడ 12 నెలలు ఉండదు, 5-6 నెలలు 6-7 నెలలు ఉంటుంది. ఇది అవ్వగానే మళ్ళీ వెళ్తూ ఉంటారు వాళ్ళ రాష్ట్రానికి, ఎందుకంటే వాళ్ళ బంధువులు వాళ్ళు వ్యవహారం అంతా అక్కడ ఉంటుంది కాబట్టి. సార్, ఇన్ని తప్పుల తడికలతో ఈ వ్యవహారం నడుస్తుంటే ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ వచ్చి రాహుల్ గాంధీని ఈ అంశం పట్ల విమర్శలు లేదా ఈ అంశాన్ని లేవనెత్తిన రాహుల్ గాంధీ గారిని మీరు చెప్పేవన్నీ నిజమని అఫిడవిట్ అనే ఇవ్వమని అడిగింది, లేదంటే క్షమాపణ చెప్పమని కోరింది సార్. వాళ్ళంతా ధైర్యంగా, ఒకవైపు మనం ఇన్ని లోపాలు మనం గమనిస్తుంటే ఎంత ధైర్యంగా వారు స్పందించడానికి గల కారణం ఏమిటి సార్? అంటే యాక్చువల్గా ఇక వాళ్ళన్నీ వదిలేశారు రాజ్యాంగ నిబంధనలు. వాస్తవంగా ఇవాళ హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది, మీరు చదవండి. పిబిడి ఆచార్య అని ఇవాళ రాశాడు. ఆ ఆర్టికల్లో ఆయన ఏం రాశాడంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఏ పౌరుడైనా ఇది ఒక తప్పు జరిగింది అని చెప్పినప్పుడు రాహుల్ గాంధీని వదిలేసేయండి, ధనంజయ రెడ్డి కావచ్చు, లక్ష్మణరావు కావచ్చు, సేవాకుమార్ కావచ్చు, ఎవరైనా ఒక ఆరోపణ చేసినప్పుడు దీన్ని మేము విచారిస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ పార్టీ కాదు, నువ్వు ఆరోపణ చేస్తే ప్రత్యారోపణ చేస్తానని చెప్పేసి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్పాడు, ఆయన ఇది ముఖ్యమైనటువంటి అంశం, బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. బెంగళూరు సెంట్రల్ అనే లోక్సభ నియోజకవర్గం ఉంది. ఆ లోక్సభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఏం జరిగిందంటే 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి అక్కడ. 5 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ మెజారిటీ వచ్చింది. 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి ఆధిక్యత వచ్చింది. కానీ అల్టిమేట్గా బీజేపీ అభ్యర్థి గెలిచింది. 5 కాంగ్రెస్కి వచ్చినా కానీ జరగవచ్చు అప్పుడప్పుడు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ 8 సెగ్మెంట్లో మహదేవపుర నియోజకవర్గం అనే నియోజకవర్గం ఉంది, అసెంబ్లీ సెగ్మెంట్. అక్కడ 1,250 మంది అనర్హులైన ఓటర్లు ఉన్నారని ఆయన లిస్టులు ప్రదర్శించాడు. 5,000 ఉంటాయి, 10,000 ఉంటాయి, మనం విన్నాం ఇవన్నీ కూడా. 1,00,000 మంది అనర్హులైన ఓటర్లు ఒక అసెంబ్లీ నియోజకవర్గం అని లిస్టులు ప్రదర్శించాడు. చివరికి అక్కడ ఏం జరిగిందంటే, బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి మెజారిటీ వచ్చినప్పటికీ బీజేపీ అభ్యర్థి 1,14,000 ఓట్ల మెజారిటీతో గెలిచి. నేనేమంటానంటే, అది వాస్తవాలా అవాస్తవాలా వదిలేదు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఒక ఆరోపణ చేశాడు. ఎన్నికల కమిషన్ ఏం చెప్పాలంటే, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అంటే అదే, మేము ఈ ఆరోపణల్ని విచారణ చేయిస్తాం. ఆయన ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక సాధారణ పౌరుడు చేసినా సరే ఆరోపణలు మేము విచారణ చేస్తామని చెప్పాలి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని అది చేయకుండా రాజకీయ పార్టీలు ప్రత్యారోపణలు చేసుకుంటారు, చూశారు మీరు అఫిడవిట్ వేయండి, ఇదంతా కరెక్ట్ కాదు. అంటే ఎన్నికల కమిషన్ క్రమక్రమంగా తన రాజ్యాంగబద్ధత అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ధనంజయ రెడ్డి గారు, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే దానికి ఒక పరమ పవిత్రత ఉంటుంది అన్నమాట. రాజ్యాంగ నిర్మాతలు కొన్ని పనుల కోసం కాన్స్టిట్యూషనల్ బాడీస్ని క్రియేట్ చేశారు. పార్లమెంట్ ఒక కాన్స్టిట్యూషన్ బాడీ, సుప్రీంకోర్టు ఒక కాన్స్టిట్యూషన్ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషన్ బాడీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషన్ బాడీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక కాన్స్టిట్యూషన్ బాడీ. వీటికి కొన్ని పనులు చెప్పింది రాజ్యాంగం. నువ్వు వాటిని నిర్వహించకుండా నేను ప్రత్యారోపణలు చేస్తాను అని కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. సార్, మీరు 3 పర్యాయాలు ఎమ్మెల్సీగా చేస్తున్నారు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేపథ్యం ఇది సార్. ప్రజల పక్షాన ప్రజాస్వామ్యం కొరకు మీరు ప్రతినిత్యం పోరాడుతూనే ఉంటారు సార్. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి రెలవెంట్గా మరొక ప్రశ్న సార్. ఇటీవల తరచుగా ఆ నోట ఈ నోట వినిపిస్తున్న మాట ఈవీఎంస్ ట్యాంపరింగ్ సార్. కోర్స్ దీనికి మోరార్లెస్ పూర్తిగా రెలవెంట్ కాకపోయినా కానీ ఎన్నికల సంఘం అంశం వచ్చింది కాబట్టి అడుగుతున్నా సార్. నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, సాంకేతిక పురోగతి గురించి మాట్లాడుతున్నా సార్. ఈ నేపథ్యంలో చాలామంది అడుగుతున్నారు, ఈవీఎంస్ని ట్యాంపర్ చేయడం అంత గొప్ప పని, అంత కష్టమైన పని ఏం కాదంటున్నారు. ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేయడం సాధ్యమేనా సార్? దీనికి 2 భాగాలుగా ఆన్సర్ చెప్తాను. మనకి ఈవీఎంలు రావడం అనేది గత 25 ఇయర్స్గా జరిగింది. 25 ఇయర్స్ సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని చెప్తాం. ఇప్పుడు మన రాష్ట్రంలో మనం చూసాం. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, ఈవీఎంలు ట్యాంపరింగ్ కాబట్టి మేము అంత దారుణంగా ఓడిపోయాం, మాకు 11 సీట్లు రావటం ఏంటి అని చెప్తున్నా. నేను అలాంటి ఆరోపణల గురించి మాట్లాడట్లేదు.
అది సాధారణంగా ఓడిపోయిన పార్టీలు, వైసీపీ ఎందుకు ఓడిపోయిందో మన అందరికీ తెలిసిన విషయం. అంత దారుణంగా ఓడిపోద్దని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఓడిపోద్ది అనేది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆ లెక్కన లాస్ట్ ఎలక్షన్లో తెలుగుదేశం కూడా ఓడిపోయింది, 23 సీట్లే కాదు, 10-12 సీట్లు తేడా. నేను ఇటువంటి ఆరోపణ దానికి వెళ్ళలేదు, కానీ దీన్ని కూడా ఈవీఎంలు ఉన్నన్నాళ్ళు వచ్చిన ఆరోపణలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈవీఎంలకి అనుబంధంగా వీప్యాట్లు అని వచ్చింది. వీవీప్యాట్లు అంటే మన పేరు అక్కడ కనపడతా ఉంటుంది, మనం ఏ గుర్తుకు వేసామో. అవును సార్. మనం వేసిన తర్వాత అలా చూస్తే ఆ గుర్తు కింద రాలద్దు, ఇక్కడ మేనేజ్ చేయొచ్చు అనేది ఒక వస్తున్నటువంటి ఆరోపణ. ఇక్కడ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఎన్నికల కమిషన్ దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించి, ప్రజాస్వామ్యం అంటే పారదర్శకత, ప్రజాస్వామ్యం అంటే నిష్పక్షపాతం. అందుకని నిపుణుల చేత ఎన్నికల కమిషన్ మాట్లాడి లేదు ఇదిగో లేదు జరగటం లేదు, లేదు ఇది అవకాశం ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజాభిప్రాయం ప్రజాస్వామ్యంలో దానికి మెజార్టీ, ప్రజాభిప్రాయం అంటే మెజార్టీ అభిప్రాయమే కదా ఇప్పుడు మనకున్న వ్యవస్థలో. అవును సార్. కాబట్టి అది ఇది కావాలంటే ఈ ఆరోపణలను కూడా నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందనేది నా అభిప్రాయం. చివరిగా మరో ప్రశ్న సార్, మనం ఇప్పుడు బీహార్లో జరిగినటువంటి ఈ ఎన్నికల జాబితా అవకతవకల గురించి మాట్లాడుకున్నాం సార్. నా ప్రశ్న ఏంటంటే సార్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, తర్వాత సార్ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, నెక్స్ట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, ఆ పైన డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ కలెక్టర్, ఆ పైన సార్ ఎన్నికల కమిషన్. ఈ ప్రాసెస్లో ప్రతి నెల ఏదో ఒక రూపంలో సమావేశాలు జరుపుతూనే ఉంటారు సార్, అధికారులు కావచ్చు, పొలిటికల్ ప్రతినిధులతో కావచ్చు. ఇంత నెట్వర్క్ ఉండి ఇంత పారదర్శకంగా జరుగుతున్నప్పుడు ఈ 66 లక్షల మంది ఓటర్లు తొలగించేటప్పుడు ఈ వ్యవస్థలో ఎందుకని, ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరు దీన్ని ఎందుకు ప్రశ్నించలేదు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రశ్నించలేదు సార్? చివరిలో అంతా అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ తెరపైకి ఈ అంశం తీసుకురావడం వెనక అసలు ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు సార్? మీ దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం పెద్ద యంత్రాంగం. ఈ రోజున భారతదేశంలో మనం గమనించాల్సింది గత 3-4 దశాబ్దాలుగా బ్యూరోక్రసీ, ఇప్పుడు మీరు చెప్పింది మొత్తాన్ని బ్యూరోక్రసీ అంట. బ్యూరోక్రసీ అటానమీ కోల్పోయింది, స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. ఒక కలెక్టర్ ఇవాళ నేను స్వతంత్రంగా పనిచేస్తానని ఒక కలెక్టర్ని మీరు ఆంధ్రప్రదేశ్లో చూపించండి, ఓ పోలీస్ ఆఫీసర్ను చూపించండి, వాడు ఉద్యోగం ఏం పోదు కదా. అవును. మ్యాక్సిమం ఏం చేస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు, వెనుకబడిన ప్రాంతానికి చేస్తాడు, ఉద్యోగం ఏం పోదు. ఐఏఎస్, కానీ ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ మ్యాక్సిమం, అందరని కాదు కానీ వీళ్ళందరూ స్వతంత్రంగా పనిచేస్తున్నారా? ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసింది, ఇప్పుడు ఎలా పనిచేస్తుంది? సేమే కదా, ఇద్దరు ఒత్తిడికి లొంగే పనిచేస్తున్నారు కదా, మన కళ్ళ ముందు కనపడుతున్న. అవును సార్. బీహార్ అంతకంటే భిన్నంగా ఉంటుందా? ఇంకా అక్కడ ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాంగం అంతా కూడా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ప్రభుత్వాలు ఏం చెప్తే అది ఫాలో అయిపోతూ ఉంటారు. కాబట్టి అది ఇక రెండవ భాగం ఏంటంటే మీరు అడిగిన దాంట్లో ఇప్పుడు గొడవ చేస్తాను. ఇప్పుడు ఏముంది, జూన్ 24, జూలై 24 ఇచ్చిన కాడి నుంచి గొడవ మనకు ఇప్పుడు కనపడింది అంతే. మన దృష్టికి ఇప్పుడు వచ్చింది ఆ లిస్టులు వచ్చాక. కానీ జూన్ 24 ఇచ్చి జూలై 24కే చేయాలన్నప్పటి నుంచే ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళన చేసినాయి, బీహార్లో ఆందోళన చేసినాయి. అందులో భాగంగానే ఇప్పుడు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ వీళ్ళందరూ కూడా మొన్న 17వ తారీఖు నుంచి ఓట్ అధికార యాత్ర అని చెప్పేసి జరుగుతుంది. ఇప్పుడు ఇంకా జరుగుతుంది, 1వ తారీఖు దాకా జరుగుద్ది. వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తారా వాడతారా అది కాదు ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ప్రశ్న మీరు దానికి చివరి నా మాట ఏంటంటే, ఈరోజు బీహార్ దూరుకుంటే రేపు ఈ సర్ అనేది ఇంకో రూపంలో వేరే రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ అని ఒకటి ఉంది, నేషనల్ రిజిస్ట్రేషన్ ఫర్ సిటిజన్షిప్ అని చెప్పేసి, అది ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ బెంగాల్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తమిళనాడు, అన్ని రాష్ట్రాలకు కూడా రాబోతాం. ఆల్రెడీ మీకు అస్సాంలో జరిగింది ఇది. అస్సాంలో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బంధువులకు ఓటు లేకుండా పోయింది. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అంటే 1975-77 మధ్య ఈ దేశానికి 74-77 మధ్య ఈ దేశానికి రాష్ట్రపతిగా చేశాడు. ఆయన సొంత కుటుంబ సభ్యులు వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళకి ఓటు హక్కు లేకుండా పోయింది. అస్సాంలో 40 లక్షల మంది ఓట్లు తీసేశారు.
గొడవ చేయగా 19 లక్షల నుంచి మిగిలిన 19 లక్షలు తీసేసారు. కాబట్టి ఎవరైతే తమకు నచ్చరో వాళ్ళ ఓట్లు రకరకాల పద్ధతుల్లో తొలగించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పద్ధతి అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఒక పారదర్శకంగా చేయాలి. నీ ఎలక్షన్ కమిషన్ పద్ధతిలో నువ్వు చేయాలి, అది మనం కోరుతుంది. చాలా ధన్యవాదాలు సార్. ఎలక్షన్ కమిషన్కి మరో టీఎన్ సెషన్ రూపంలో సార్ మరొక మంచి నిఖార్సైన ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ రావాలని సార్, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలని, న్యాయస్థానాలు ఆ దిశగా పయనించాలని కోరుకుంటూ సార్ మా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ అంశం పట్ల జనాల్లో వివరణ ఇస్తూ చైతన్యాన్ని కలిగించినందుకు మీకు ధన్యవాదాలు సార్.